అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 7,000 రూపాయలు అయితే జమ కాబోతోంది. మరి 7,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, మొత్తానికి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతులకు కూడా కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని, ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి మొత్తానికి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం అనేది తెలుస్తుంది. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం మీకు రావాలి, మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం అందిస్తుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు క్లారిటీగా అన్ని వివరాలతో సహా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే విధంగా ఈ నెల 21 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే అప్డేట్ చేసుకున్నటువంటి రైతులు కనుక ఉంటే తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి ఇప్పటికే అప్లై అనేది చేసుకుని ఉండాలి. అప్లై చేసుకోవడమే కాకుండా 6 దశల ధృవీకరణకు లోబడి మీరు ఉండాలన్నమాట. మరి అట్లాంటి వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తుంది. మరి 6 దశల ధృవీకరణలో కనుక మీకు ఫైల్ అయితే అంటే 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువ రావడం, అలాగే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అనమాట. అంటే ఎక్కువగా భూమి ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే వీటన్నిటికీ కూడా లోబడే మీకు అర్హతలు అనేవి ఉండాలి. మరి అర్హతలన్నీ ఉన్నవారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు అయితే విడుదలయ్యాయి. అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా నేరుగా మీరు మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ అక్కడనే మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవాలి. అంటే మీ యొక్క వేలిముద్ర అనేది అక్కడ వ్యవసాయ సహాయకుల దగ్గర వేయాలి. ఆ వేలిముద్ర అనేది వేసి అథెంటికేషన్ చేసుకుంటేనే మీకు ఒక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. మరి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్స్ ఏవి కూడా తెలుసుకోవటం లేదు, ఈ అప్డేట్స్ ఏవి కూడా మనకు చేసుకోవట్లేదు.
మరి ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. నేను ప్రతి వీడియోలను కూడా చెప్తూ ఉన్నాను. మరి టైం దగ్గరకు వచ్చేసింది, అంటే సమయం దగ్గరకు వచ్చింది. మరి రైతులు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. కాబట్టి ప్రతి రైతన్న వెంటనే కూడా తప్పకుండా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మరి ఎన్పిసిఐతో పాటు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనకు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. లిస్ట్లో మీ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు. మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందజేస్తూ ఉంది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఆదేశాలన్నీ కూడా పాటించి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి తప్పకుండా ఇలా చేసుకోండి. మరి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలిముద్ర అనేది వేసి మీకు డబ్బులు వస్తాయి రావా అనేది తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇలా చేయండి. సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది. మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం సిస్టమ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి. ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం. మరి పీఎం కిసాన్ కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, రెండు కలిపి 7,000 రూపాయలు మీకు జమ కాబోతున్నాయి. మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. పీఎం కిసాన్ 19 విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఆ డబ్బులు కూడా వస్తాయి. మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. మరి ఇది చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేటు రైతులకు సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి.